Hi guys, once again welcome back to my YouTube channel. చాలా లాంగ్ అయిపోయింది నేను ఈ వీడియో అప్లోడ్ అనేది చేసేసి. మేమైతే ఇప్పుడు ఆల్రెడీ మీరు డిస్క్రిప్షన్లో చూసే ఉంటారు మనమైతే ఎక్కడికి వెళ్తున్నామో. అయన్నొద్దు పాయింట్కి రా. మెంబర్స్ అయితే ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నాము అనేది మీరు నేను నా లాస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఆల్రెడీ సేమ్ మెంబర్స్ వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎవరెవరు వెళ్తున్నామో ఎవరెవరి పేర్లు ఏంటిది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము 10 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది అనుకున్నాము. ఇంకోండి మా వన్ వల్ల 11 ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 11:36 అయితే అవుతుంది. ఫామ్ హౌస్ చెక్ ఇన్ టైం వచ్చేసి 1 o'clock. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పటికీ లేట్ అయిపోయిందంటే చూడండి, ఇంకా మా వాళ్ళు ఏమో ఎనర్జీ డ్రింక్ కోసం అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇది చూస్తుంటే నాకు ఒక చిన్న క్లిప్ అయితే గుర్తొస్తుంది. అదేంటో మీరు కూడా నాతో పాటు చూసేయండి. లేట్ ఎందుకు చూద్దాం రండి. వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? కలిపారు కొంచెం హెల్త్ ఆరోగ్యంగా ఉండాలి. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. స్పెట్స్ తీసుకుందామని చూస్తున్నా. కాబట్టి ఇప్పుడైతే మనం స్పెట్స్ కూడా తీసుకున్నాం బయట. ఇవే 100 రూపీస్ అంట. సో ఈ డస్ట్ పడకుండా ఏదో తీసుకున్నాం. స్పెట్స్ అయితే ఎలా ఉన్నాయో చెప్పండి. బాగున్నాయి కదా, బ్లూ కలర్ షైనింగ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పెట్రోల్ బంక్ కూడా వచ్చేసాం మనమైతే. మా వాళ్ళైతే పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. చాలా సిగ్గుపడుతున్నారు వీడియో తీసుకుంటే. ఫ్యూయల్ షాప్ కూడా అయిపోయింది. మేము ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ మా వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు. మా వాన్ వల్ల అయితే ఇప్పుడు ప్రజెంట్ లేట్ అయింది. ప్లస్ సో టైం లెఫ్ట్ పెడుతున్నాను. వాచ్ అండ్ ఎంజాయ్. మన వీడియోలో ఫస్ట్ రైల్వే క్రాస్ అయితే వచ్చేసింది. మా అదృష్టం అయితే బాగుంది. రైల్వే క్రాస్ అయితే ఇంకా ఓపెనే ఉంది. గేట్స్ అయితే క్లోజ్ చేయలేదు. చూసుకోవచ్చు టూ సైడ్స్ ఎలా ఉంది. నాకు ఇది ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉంది. అసలు ఇంత ట్రాఫిక్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటే స్ట్రైట్ రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 18 kilometers ఉంది. 13 kilometers 12 kilometers అయితే కంప్లీట్ చేసుకున్నాం రైట్. సో ఇంకొక 18 kilometers. సో టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఫాస్ట్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము. బట్ ట్రాఫిక్ హెవీగా ఉంది. కరెక్ట్ ట్రాఫిక్ టైంలో కూడా స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరి ఇంత దారుణంగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. నేను ఇందాక తీసిన దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 100 meters ముందుకు వచ్చినట్టున్నాం అంతే. మొత్తం ట్రాఫిక్, ఎక్కడ చూసినా మొత్తం ట్రాఫిక్. ఇలా చూస్తుంటే అచ్చం నాకు ఏది గుర్తొస్తుందో తెలుసా? ఈ క్లిప్ యాడ్ చేస్తాను. క్లిప్ లో చూడండి. ఎగేబో ఫైనల్ అయితే మనం అయితే ఫామ్ హౌస్ అయితే రీచ్ అయిపోయినాము. ఫామ్ హౌస్ అయితే ఎంత దూరం లేదు. ఈ చుట్టుపక్కల అయితే డైరెక్ట్ 3 ఫామ్ హౌసెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఇంకో 2 అయితే ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 meters దూరం అయితే ఉంటుంది లోపలికి రావడానికి అంతే. ఇంకా మనకి ఫామ్ హౌస్ అయితే ప్రొవైడ్ చేసేది మనకు ఫామ్ హౌస్ ఎంట్రన్స్ వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ మంచిగా ఒక గార్డెన్ ప్లేస్ ఆడుకోవడానికి కానీ దేనికైనా సరే. గార్డెన్కి ముందు మంచిగా మనకైతే ఒక బాక్స్ క్రికెట్ అయితే ఉంటుంది. అన్నీ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే మన బాక్స్ క్రికెట్కి కావాల్సిన బ్యాట్ బాల్ వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంకా నెక్స్ట్ మన లెఫ్ట్ సైడ్ చూస్తే స్విమ్మింగ్ పూల్ విత్ అయితే రైన్ డ్రైన్స్ అయితే ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తా చూడండి. వాటర్ అయితే చాలా క్లీన్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే క్లీనింగ్ అంతా చేశారు. సో అది మనకి రైన్ డ్రైన్స్ అయితే నైట్ టైం బాగుంటుంది. 2 disco lights కాబట్టి ప్రొవైడ్ చేశారు. బార్బిక్యూ కానీ బాన్ ఫైర్ నైట్ టైం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరూ కూడా చూపిస్తున్నాను గాయస్. మనం అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. అవునా నిజమా అడుగుదాం అన్న, కుకింగ్ ఏమేమి చేస్తున్నారు అన్న? ఐటమ్స్ ఏంటంటే చెప్తారా కొంచెం? బాగుందన్న చెప్పాను. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఏంది
చికెన్ కర్రీ, ఓకే, ఇంకా చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ బార్బెక్యూ. చికెన్ బార్బిక్యూ 3 ఐటమ్స్. ఇంకా తర్వాత ఇంకేం లేవా? ఇంకా రైస్ కంపల్సరీ బిర్యానీ అంతే కదా? బిర్యానీ లేకపోతే ఎట్లా సార్? అది కట్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇంట్లో మీ మమ్మీ కట్ చేస్తుంటే మీకు జరా ఏమనిపిస్తలేదా చెప్పుర్రి? ఓహో, చూసారా? అలాంటి వాళ్ళు మనం ఇప్పుడు చూపిస్తున్నాం మన వీడియోలో. తొందరగా బాబు జర ఇక్కడికి ముందుకు వచ్చారు అనుకోండి, ఎప్పుడు లేదు కిచెన్కి రాగానే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? చెప్పండి, నిజం బాగుందా? నిజంగా ఇంకోసారి మనోడి పేరు సాయి గిరీష్. మనోడు పెద్ద యాక్టర్ అన్నమాట. ఈ క్లిప్ చూస్తే మీకే తెలిసిపోతుంది. వీడి పేరు సాయి, ఇంటికి వీడే చిన్న కొడుకు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వీడి పేరు ఏజే. పెద్ద పోల్ డాన్సర్ అని అనుకుంటాడు, కాకపోతే అంత లేదు. మీరన్నా చెప్పండి ఈ వీడియో చూసి. వీడి పేరు శేఖర్. మొత్తం ఆగమాగం చేసి పడేస్తాడు. వీడి పేరు ప్రశాంత్. వీడి గురించి చెప్పడానికి ఏం లేదు. వీడే ఉదయ్. పాపం చాలా మంచోడు. వీడి పేరు రాజ్. వీడి గురించి చెప్పడానికి మీకు చూపిస్తా, చూసేయండి. ఈ వయసులో సిగరెట్లు, బీర్లు, పోలీసులు టీ గుట్టు మీద కూర్చొని ఉప్పు ఉప్పు తాగుతావే, అది సిగరెట్ కాదురా, మీ నాన్న రక్తం. అజయ్ రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట.
కాదు